నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్కి మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉండాలి అంటూ ఆయన ఆకాంక్షించారు. మరి ఈ నేపథ్యంలో ఆయన మాటలకు సంబంధించి సాక్షి మీడియాలో ఒక ఆర్టికల్ అయితే రాయటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు దురుద్దేశంతో ఇలా మాట్లాడారు అంటున్నారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ మాటల వెనుక దురుద్దేశం ఉండిందా? ఆయన ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్య చేశారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మా గోర్ని మన వీక్షకులు కూడా నమస్కారం సార్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. సో అందులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి మరో 10 ఏళ్ల పాటు ఈయనే సీఎంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. సో మరి ఆయన ఏ ఉద్దేశంతో కోరుకున్నారో మనకి తెలియదు. అంటే దూరదృష్టి లేకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏది మాట్లాడరు కాబట్టి మరి, కానీ సాక్షిలో మాత్రం దీని గురించి వేరే రకంగా రాశారు. సో మరి ఆయన మాటల వెనక ఏమైనా దురుద్దేశం ఉండే అవకాశం ఉంటుందంటారా? అసలు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా, రాసింది సాక్షి పేపర్లో కాబట్టి వాళ్ళకి రామా అన్న బూతుగానే అనిపిస్తుంది. వాళ్ళకంతా వక్రభాష్యం చెప్తూనే నడుస్తున్నారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు దాని వల్లనే అసలు వైఎస్ఆర్సీపీ ఉనికే ప్రమాదంలో పడింది. వాళ్ళు ఈ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన అభిమానాన్ని కోల్పోయినా ఇంకా ప్రజలకు వ్యతిరేకమైన మాటలు, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా అట్లాగే ఉంటున్నాయి. అది వాళ్ళ అంతర్గతంగా పార్టీలో సీనియర్ నాయకులు కూడా గమనించారు. రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేసి కూడా వెళ్ళిపోతున్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు. అంటే సొంత పార్టీలో వ్యక్తులే పార్టీలో దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇమ్మడలేకపోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక బస్సు బాల్తా పడుతున్నప్పుడు వీలుండ మంది దూకేస్తారు ఎవడైనా అవకాశం ఉండనంత వరకు. అట్లాగే ఇది రాంగ్ రూట్లో వెళ్తుంది, ఇది పడిపోతుంది అన్నప్పుడు చాలామంది బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది డ్రైవర్ పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సొంత కుటుంబం ఇంట గెలిచి రచ్చగలవమంటారు ఎవరైనా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి కూడా సొంత కుటుంబ సభ్యులతో వైరంతోనే వెళ్తున్నాడు. కానీ ఏదైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వెళ్తాము, నా చెల్లెలకు కూడా సమానమైన హక్కు ఉంది మా తండ్రి ఇచ్చిన ఆస్తిలో అనేది ఆయన గుర్తించట్లా. అసలు ఆడపిల్లకి ఆస్తి ఏంటి అనే స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఒక పక్కనేమో నా అక్క చెల్లెళ్ళు, నా ఎస్సీ చెల్లెళ్ళు, బీసీ చెల్లెళ్ళు, ఎస్టీ చెల్లెళ్ళు అని కులాల వారీగా అక్క చెల్లెళ్ళు అని పిలుస్తాడు సమాజంలో. వాళ్ళని ఒక పక్కన సొంత ఇంట్లో వేరే న్యాయం అమలు చేస్తున్నాడు. అంటే ఇది ఎప్పుడంటే ఒక 5-6 తరాల క్రితం కూడా లేదు ఇలాంటి అనాగరికమైన మాట. ఏది ఆడపిల్లలకి అసలు ఆస్తి ఇవ్వమనే మాట. పూర్వం మనకు ఇళ్లల్లో కూడా మన 5-6 తరాల క్రితం నుంచి కూడా ఎంక్వైరీ చేస్తే కూడా ఆ రోజుల్లో అన్నదమ్ములు ఆడబిడ్డలకి సమానమైన న్యాయం చేశారని మనం వింటాం మన కుటుంబాల్లో కూడా. అట్లాంటిది మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా జీవితంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి నా ఆడబడుచులు అంటూనే ఇంట్లో మాత్రం వేరే న్యాయం అమలు చేస్తున్నాడు. అదే చెల్లెలు మరి ఎన్నికల ప్రచారంలో తన్ని ముఖ్యమంత్రిగా చేయమన్నప్పుడు బాగానే ఉంది, పాదయాత్ర చేసినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ఇవాళ ఆ చెల్లెలు చేదైపోయింది. ఇవాళ ఆ చెల్లెళ్ళకి వ్యక్తిత్వం అన్ననానికి కూడా ఆయన సొంత వ్యక్తులను ప్రోత్సహించి పోస్టులు పెట్టించిన సందర్భం మనం చూసాము. తర్వాత ఇవాళకి నిన్నటికి నిన్న మళ్ళీ తీసుకొచ్చి మాంతన్న గాయాలని మళ్ళీ బయట రోడ్డుకి ఎక్కించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వక్రీకరణ చేస్తుంది సాక్షి పత్రిక. అంటే సాక్షి పత్రిక లేకపోతే ఎందుకు పుట్టిందే అది ఎక్కిరించడానికి జనాలని, అంతేగాని ఒక న్యాయం ధర్మం చేయటానికి కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హత్య చేయకపోయినా చేతిలో కత్తిపెట్టి జలజల రక్తం కారుతున్న ఫోటో వేసి నారాసుర రక్త చరిత్రని రాసి ఇవాళకి కనీసం 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళకి కూడా దగ్గరికి వచ్చేసింది. ఇవాళకి మేము చేసింది తప్పు, ఆయన కాదు మా కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది చేశారని సవరణ కానీ తర్వాత ఆయనకి క్షమాపణ కానీ చెప్పిందా? లేదు కదా. అలాంటి పత్రిక వక్ర భాష్యాలు చెప్పకపోతే ఏం చెబుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకటే కోరుకున్నాడు, తను మంచి లాభసాటి అయినటువంటి మంచి ఆర్థికంగా సంపాదించుకుంటున్న దశలో హీరోగా కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సరిగ్గా లేదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను సేవ చేయాలని వచ్చాడు. సేవ చేయాలంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత మంచి మనసుతో ఉన్నా కూడా అవతల వాళ్ళు అంత మంచి మనసుతో ఉన్న రాజకీయ పార్టీలు దేశంలో లేవు. అలాంటి వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే మనకి అనుకూలంగా ఉండే మన భావ సారూప్యత ఉన్న పార్టీలతో మనం ఒక ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప మనం
తట్టుకోలేము ఈ రాజకీయాలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏ విధంగా వ్యక్తిగతంగా దాడి చేసి ఎంత విమర్శలు చేశాడో, ఆయన భార్యల గురించి, కుటుంబం గురించి, ఆయన మీద, తర్వాత ఆయన ఎక్కడికి కదలనివ్వలేనటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పలకరిద్దామని వెళ్తే ఎదురొచ్చి కోదాడ అంటే తెలంగాణ భూభాగంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి ఆయన్ని ఆపేశారు. తర్వాత ఒక ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుందాం, ప్రజల కష్టాలు ఇందామని వైజాగ్ వెళ్తే ఆ హోటల్ రూమును చుట్టుముట్టి ఆయన్ని చంపేస్తామని బెదిరించారు. తర్వాత కాకినాడలో జనసేన కార్యకర్తల మీద ఆయన చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ విధంగా అసలు జనసేన పార్టీని ఆయన్ని కూడా ఉంచకూడదనే ఒక కుట్ర జరిగిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు గుర్తించాడు, ఇక ఇది నేను ఒక్కడగా ఇతన్ని ఎదుర్కోలేను, ప్రజల్లో బలం ఉన్న తెలుగుదేశం పార్టీతోనూ ఇక్కడ నేను సంధి చేసుకోవాలి, వాళ్ళతో మిత్రత్వం నడపాలి, అట్లాగే అసలు ఎన్నికలు సజావుగా జరగాలంటే కూడా కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కూడా ఉండాలని ఆయన అంత వ్యూహంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పలకరించగానే బయటకు వచ్చి ఒక ఎమోషనల్గా భావోద్వేగానికి గురయ్యి నేను తెలుగుదేశంతో కలిసి పనిచేస్తాను, చంద్రబాబు నాయుడు గారు అడుగులో అడిగేస్తాను, మాకు పెద్దన్నగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తాను తప్ప నేను ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయను. అయితే ఈ ప్రయత్నంలో ఢిల్లీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం కూడా పార్టీని కూడా నేను ఆహ్వానిస్తాను, నా శక్తి మేరకు వాళ్ళని కూడా ఆహ్వానించి ఈ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడతామని ఆ రోజే చెప్పాడు ఆయన. ఆయన ఇప్పుడు కూడా సహృదయంతోనే కూటమి మధ్య ఇప్పటికి కూడా పొరపచ్చాలు ఏమీ లేవు. కానీ వీళ్ళు రాసిన ఆర్టికల్లో మాత్రం లోకేష్ను సీఎం చేయకూడదని, ఈయనకి సీఎం అయ్యే స్కోప్ లేక ఆయన ఉండాలని చెప్పి అంటున్నారు. ఇలా చాలా రాసుకుంటూ వచ్చారు. అంటే మొదటి నుంచి మనం చూస్తూ వచ్చాం కదా, అంటే కూటమి మధ్య ఎప్పుడు చిచ్చు పెట్టాలా అని చెప్పి మొదటి నుంచి ట్రై చేస్తూనే ఉంది. అంటే ఏ చిన్న ఛాన్స్ దొరికినా కూడా వదలట్లేదు. ఇప్పుడు కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టేందుకే ఈ ఆర్టికల్ రాసినట్టుగా కూడా కనిపిస్తోంది. సో ఇలా ఈ ఆర్టికల్ వల్ల కూటమి మధ్య ఏమన్నా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ఇది మోట్ సామెత ఉందమ్మా, కూడే కాపురం చెడగొట్టకపోతేనే ఫలానా వ్యక్తిని కాదని ఎవడో వెనకటికి చెప్పాడంట. అంటే వాళ్ళు చక్కగా చేసుకున్న సంసారాన్ని చెడగొట్టడానికని. ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కనుక అటువంటి ఉద్దేశాలు ఉంటే పెద్దన్నగా అభివర్ణించడు తెలుగుదేశాన్ని. ప్రజల్లో అభిమానం ఉన్న పార్టీ, చిరకాలంగా ప్రజల్లో ఉన్న పార్టీ, తర్వాత బాగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజా పరిపాలనలోనూ పాలనా విభాగం మీద మంచి దక్షత ఉంది అన్నాడు. రెండోది ఆయన పార్టీ టిక్కెట్ల విషయంలో కూడా బేషరతుగా నాకు ఏది ఇచ్చినా నేను పోటీ చేస్తా అన్నాడు. అంతేగాని నాకు ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని బీజేపీ వాళ్ళన్నా మాకు ఇన్ని సీట్లు ఇవ్వమన్నప్పుడు కూడా బీజేపీకి కూడా నచ్చజెప్పాడు. మనం సీట్లు కోరటం ముఖ్యం కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ముందుండి మనని నడపాలి, ఇక్కడ అది బలమైన పార్టీ, ప్రజల్లో బలం ఉంది కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని బలపరచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుష్పరిపాలనని మనం అంతం చేయాలన్నాడే తప్ప తనకు ఆ రోజు కోరుకుని ఉంటే తనే నాకు ఇన్ని సీట్లు కావాలన్నాలి కదా, బేషరతుగా ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారే ఆయన ప్రాధాన్యతను బట్టి వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కడున్నాయో అక్కడ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇంకొక సీట్ కూడా ఎక్స్ట్రా అడగల. ఇంకోటి కొన్ని బీజేపీకి సీట్లు ఇవ్వటం కోసం తను త్యాగం చేశాడు. బీజేపీ వాళ్ళు పట్టుబడితే ఓకే మీరు తీసుకోండి, కానీ చంద్రబాబు నాయుడు గారి కోటాల్లో తీసుకోవద్దు, మనం కావాలంటే నాకు ఇచ్చిన 2 సీట్లు మీకు ఇస్తానని చెప్పి ఆయన ఫోర్గో అయ్యాడు. అది అక్కడే మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు విశాల దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నాడు తప్ప తను ముఖ్యమంత్రి అవ్వాలనో తనకు పదవి రావాలనో కూడా కోరుకోలే. నిజానికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన కోరుకుంటే వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే మనస్ఫూర్తిగా పార్టీలో విలీనం అయ్యి ఇంత బలపరిచాడు, ఈ కూటమిని సక్సెస్ఫుల్గా ముందుకు నడపటంలో రాయబారం నడిపాడు బీజేపీతోనూ. తర్వాత బీజేపీ వాళ్ళు ఎక్కువ సీట్లు ఇస్తున్నప్పుడు అడిగినప్పుడు కూడా అవసరమైతే తనకి ఇచ్చిన సీట్లలో నుంచి తను ఇచ్చాడు తప్ప తెలుగుదేశం ఇబ్బంది పెట్టలేదు. ఆ రకంగా ఎక్కడ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటా వెళ్ళాడు, కానీ తన స్వార్థం ఎక్కడ చూసుకున్నాడు. నిన్న అసెంబ్లీలో ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? ప్రగతి టోటల్గా ఆయనకు ఒకటేనమ్మా. ఇప్పుడు మళ్ళీ ప్రగతి పదంలోకి రాష్ట్రం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్. ఈ ఊపు ఒక 10 సంవత్సరాలు మనకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. వాళ్ళ పంజాబ్, హర్యానా లాంటి డెవలప్డ్ స్టేట్స్కి ఈక్వలెంట్గా వెళ్తుంది, ఇంకా మించి కూడా వెళ్ళగలుగుతుంది అనే ఉద్దేశం మీద ఆయన యాదృచ్ఛికంగా చెప్పిందే కానీ దాన్ని క్యాలిక్యులేటెడ్గా కూడా కాదు. 10 ఏళ్ళు ఇప్పుడు ఎవరినైనా మనం ఆశీర్వదించేటప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటాం.
అట్లాగే ఆయన 10 ఏళ్ళు అన్నాడు, కానీ ఆయన దృష్టిలో ఇంకా కూడా ఎక్కువ ఉంటే కూడా మంచిదని. అయితే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఆయన ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఆయన తీసుకుంటాడు. ఆ తర్వాత కూడా ఒక గౌరవప్రదంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడపడానికి ఎవరికైనా సహకరిస్తాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పదవిలో అంటి పెట్టుకుని ఉండాలన్న మనిషి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి అయితే ముఖ్యం, అందులో రాజీ పడ్డం. ఆ దుష్ట శక్తులు వచ్చి కూర్చుంటానంటే కూర్చొనివ్వడం. ఎవరైనా పాజిటివ్ పర్సన్స్, ఆంధ్రప్రదేశ్ నిజమైన శ్రేయోభిలాషులు, ప్రగతి, ప్రజల పట్ల అభిమానం ఉండ ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు, దానికి ఏం పెద్ద విషయం కాదు. అందులో పవన్ కళ్యాణ్ గారిది కూడా అదే లక్ష్యం. అంతేగాని వీళ్ళిద్దరిది ఒకటే బాట. ముందు స్టేట్ కన్సర్న్ అంటే స్టేట్ డెవలప్మెంట్ మీద దృష్టే తప్ప వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఇద్దరికి లేవు, కాబట్టి వాళ్ళిద్దరు కలవగలిగారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ కూటమి ఏర్పడకుండా విచ్ఛిన్నం చేయటానికి. అన్ని ప్రయత్నాలు విఫలమైనవి. ఎన్ని వేర్పాటు మాటలు మాట్లాడినా ఎవరు కూడా మెత్తబడలా. అది గొప్ప విషయం. కాబట్టి సాక్షిలో ఇలాంటి రాజశేఖర్ కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా డెవలప్మెంట్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా బయట కూర్చుని గులకరాళ్ళు విసురుతాను చంద్రబాబు నాయుడు గారిని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా అని అది చేస్తున్నాడు. ఇప్పుడు పత్రికను ఛానల్ పెట్టింది ఎందుకు? వాళ్ళు ఇంత వందల వేల కోట్లు పెట్టి ఇప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన డబ్బంతా మళ్ళించి పెట్టిన పేపర్స్ అయ్యన్న స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆరోగ్యవంతమైన సూచనలు రాతలు రాస్తాయని మనం ఎట్లా అనుకుంటాము? కాబట్టి అది ఇగ్నోర్ చేయాల్సిన ఇష్యూస్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.